ఆయన ఇంట్లోకి వెళ్ళి ఆయన ఆఫీస్కి వచ్చిండు. దానికి ఏముంది, దానికి పెద్ద మీడియా పొద్దంతా నడుతుంది. నాకు అందుకనే తిక్క మీ మీద. 3 స్తంభాల మీద ప్రజాస్వామ్యం బతుకుతుందని చెప్పలే. ఆ 4వ స్తంభం అనే పేరు నీకు ఇచ్చిర్రు. దాన్ని కాపాడుకోవాలి జర్నలిస్ట్ మీద. గజ్వేల్ ఎమ్మెల్యే గారు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి కదా, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కదా. అయ్యో, రాసుకోవడానికి మాజీ ముఖ్యమంత్రి అని రాసుకోవడం ఇష్టం లేనోడు తొలి ముఖ్యమంత్రి అని రాసుకుంటుడు. ఆయన మాజీ ముఖ్యమంత్రి కాదా? రైట్. ఎమ్మెల్సీలా ఈ క్యాంపెయినింగ్ ఎట్లా నడుస్తా ఉంది? 3 ఏమేమి గెలుస్తాం? 3 గెలుస్తాం. ఏ భరోసాతో చెప్తా ఉన్నారు రఘునందన్ రావు? చదువుకున్న వాళ్ళంతా మా దిక్కే ఉన్నారు. మోడీ గారి మీద విశ్వాసం ఉంది. చదువుకున్న వాళ్ళు ఉన్నారా, డబ్బులు ఉన్నోళ్ళు ఉన్నారా? దుబ్బాక మాజీ శాసనసభ్యులు మీరు. ఇప్పుడు దుబ్బాకను పట్టుకొని ఉన్నట్ట వదిలేసినట్ట? ఇప్పుడు వదిలేస్తాం. దుబ్బాక ఇస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మెదక్ పార్లమెంట్. 100% దుబ్బాక కూడా నా నియోజకవర్గంలో ఒక భాగం. దుబ్బాక ప్రజలు నా ఊపిరి, నా ఆశ, నా శ్వాస. వాళ్ళని ఎందుకు వదిలేదు?